కొన్ని మనం అనుకున్నా జరుగుతాయి, అనుకోకపోయినా జరుగుతాయి. అట్లాంటి వ్యవహారాలే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే ప్రధానమైనటువంటి అంశం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ విమర్శిస్తారు, జగన్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. వీళ్ళిద్దరూ ధర్మానికి సంబంధించి దాంట్లో నేను రైట్ అంటే నేను రైట్ అంటారు. కానీ ఇద్దరికి ఒక లోపం ఉంది. ఇప్పుడు ఇవాళ కొండ మీదకి బ్రహ్మోత్సవాల సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అది సంప్రదాయం. భార్యాభర్త ఇద్దరూ కలిసి. ఇది తెలుగుదేశం వాళ్ళు మిగతా వాళ్ళని విమర్శించే హక్కు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించారు, కానీ ఒంటరిగా వెళ్ళాడు భార్యను తీసుకెళ్ళాలి. ఎందుకు? భార్య క్రిస్టియన్, తను ఇద్దరు క్రిస్టియన్సే కాబట్టి తను హిందూ సంప్రదాయాన్ని కూడా గౌరవిస్తాడు కాబట్టి తీసుకుని వెళ్ళాడు. అదే సందర్భంలో ఇటు పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిన్న తన కుమార్తెని తీసుకుని వెళ్ళారు, తన భార్యను తీసుకుని వెళ్ళలేదు. తనకి పట్టు వస్త్రాలు సమర్పించే పరిస్థితి వస్తే భార్యను అప్పుడు తీసుకెళ్తారా చూడాలి. నిన్న తీసుకుని వెళ్ళుంటే సరిపోయేది. ఇంకోటి డిక్లరేషన్ కూడా సంతకం చేశారు. తద్వారా తన భార్య క్రిస్టియన్, తన బిడ్డ కూడా ఒక బిడ్డ క్రిస్టియన్ సంప్రదాయాలు పాటిస్తుంది అన్నట్టు అంగీకరించారు. తద్వారా వాళ్ళది. ఈ ముగ్గురులో కంపేర్ చేస్తే పట్టు వస్త్రాలు నిజంగా సంప్రదాయబద్ధంగా అంటే భార్యాభర్తలు ఇద్దరు తీసుకెళ్లాల్సిన సంప్రదాయాన్ని పాటించగలిగేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యమవుతుంది అన్నటువంటిది తేలుతుంది అక్కడ.